క్యారెట్ తురుము సన్నగా తురుముకున్నామండి. ఇది చాలా సన్నగా తురుముకున్న తురుమండి. ఓకే. దీంట్లో కారం వేసుకున్నాము. క్యారెట్ తురుములో కారం వేస్తున్నారు. కొంచెం కారం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కదండి. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము. తర్వాత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్. ఓకే. క్యారెట్ తురుములో ఉప్పు కారం వేసుకున్నాము. ఆవపిండి కూడా వేసేసుకున్నామండి. ఆవపిండి ఇప్పుడు నిల్వ పచ్చడికి ఆవపిండి ఉపయోగిస్తూ ఉంటాము. సో ఇట్లానే సేమ్ దీంట్లో కూడా ఆవపిండి వేస్తాం. అవునండి. తర్వాత మెంతుపిండి. ఆవపిండి మెంతుపిండి. ఓకే. నిల్వ ఉండేదానికి కంపల్సరీ ఇవి వేసుకోవాలి అండి. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. బాగా కలిపేయాలి. క్యారెట్ తురుములో ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి వేసాము. అది మొత్తం కూడా మిక్స్ అయిపోయే వరకు కూడా కలుపుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నుంచి వచ్చానండి. దిల్షుక్ నగర్. ఓకే. జాబ్ చేస్తున్నారా? లేదండి, హౌస్ వైఫ్. ఇంట్లోనే. టైం పాస్ ఎలా అవుతుంది మీకు? టైం పాస్ అవుతుందండి, బాగా టీవీ చూస్తూ ఉంటాము. ఎక్కువ ఈటీవీలో అన్ని సీరియల్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాము. సీరియల్స్ అన్ని రెగ్యులర్ గా చూస్తుంటాము. ఏ సీరియల్ మీకు బాగా నచ్చుతుంది? సీరియల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ నచ్చాయండి. ఇది అది అని ఏం లేదు, అన్ని సీరియల్స్ చాలా బాగుంది. మిస్ అవ్వకూడదు అనుకునే సీరియల్ ఉంటుంది అంటే ఏదైనా మిస్ అయినామో అంటే నెక్స్ట్ టైం మళ్ళీ అవి నెట్ లో చూసేసుకుంటూ ఉంటామండి. నెట్ లో చూసేస్తూ ఉంటాము. నెట్ లో ప్రతి సీరియల్ కూడా పెడుతున్నారు కాబట్టి మిస్ అయినా కూడా ఫంక్షన్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మళ్ళీ చూసేస్తున్నామండి. ఓకే. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేస్తాను. ఇది వేడేలోపు ఒక మంచి టిప్ చెప్తారా? వాటర్లో రాగి చెంబు ఉంటుంది కదండి, చిన్న గ్లాస్ కానీ చెంబు కానీ, రాగికి సంబంధించింది ఏదైనా పర్లేదు, ఒకటే వాటర్లో వేసుకొని ఉంచుకుంటే ఆ వాటర్ మనం తాగుతుంటే అది హెల్త్కి మంచిదండి. రాగి అనేది చాలా మంచిది అనమాట. అంటే రాగి పాత్రలో తాగితే బాగుంటుంది అని అంటారు, కానీ ఇప్పుడు అలాంటి ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి మనం కనీసం దాని వాటర్లోనైనా వేసుకుంటే బాగుంటుందండి. ఓకే. వాటర్ లో చిన్న స్పూన్ ఉన్నా కూడా రాగిది వేసుకోవచ్చు. ఆ వాటర్ ని తాగినట్లయితే హెల్త్ చాలా మంచిది. మంచి టిప్ చెప్పారు. ఆయిల్ వేద్దామా? వేద్దాం. ఆయిల్ ఎక్కువ వేసుకొని అవసరం లేదండి, కొంచెం చాలు. ఇలా మీరు వెజిటబుల్స్ తో ఇంకేమేం పచ్చళ్ళు చేస్తూ ఉంటారు? అంటే దీంతో బీట్రూట్ తో చేసుకోవచ్చు, క్యారెట్ తో, అలాగే బీట్రూట్ తో చేసుకోవచ్చు. దోస ఆవకాయ అంటారు కదండి, దోస ఆవకాయ అలా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటున్నాయి. ఓకే. ఆయిల్ కూడా వేడవుతుంది. దాంట్లో తాలింపు వేస్తున్నారు. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఓకే. వెల్లుల్లి కూడా వేసుకుందాం. దంచారు. దంచిన వెల్లుల్లి. తర్వాత కరివేపాకు. తాలింపులో వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కరివేపాకు కూడా వేసాము. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము. పసుపు చాలా మంచిది. అవును, యాంటీబయాటిక్ కదండి పసుపు. ఓకే. ఈ క్యారెట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందామండి. ఓకే. ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి వేసి కలిపినటువంటి క్యారెట్ తురుములో కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మరసం కూడా వేసుకుందాం. ఓకే. ఇది ఇంకా వేగాల తాలింపు? అవసరం లేదండి, ఇంకా ఆఫ్ చేయాలి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసాను. లాస్ట్కి ఇంగువ వేసుకుందామండి. ఇంగువ మంచి వాసన వస్తుంది. అందుకే అది పోపు వేయడం అయిపోయిన తర్వాత లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసి వేసిన తర్వాత ఆ వేడికి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేస్తాను కదా, ఇది పోపు దీంట్లో వేసేసుకొని కలిపేసుకుని వేసేయడమేనా? ఇది వేరే గిన్నెకి తీసేసుకున్నాం. వేరే బౌల్లో తీసుకున్నామా? క్యారెట్ నిల్వ పచ్చడి రెడీ అయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, తప్పకుండా.
క్యారెట్ నిల్వ పచ్చడి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ నిల్వ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, కారం, నూనె, తాలింపు గింజలు, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, ఉప్పు, కరివేపాకు. క్యారెట్ నిల్వ పచ్చడి తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్యారెట్ తురుము, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ కూడా వేయాలి. తర్వాత క్యారెట్ లో నిమ్మరసం వేసి తాలింపును కూడా కలపాలి. అంతే, క్యారెట్ నిలువ పచ్చడి రెడీ. క్యారెట్ నిలువ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. విజిత గారు, క్యారెట్ నిలువ పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మనం రెగ్యులర్ గా సంవత్సరం పట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇన్స్టెంట్ గా కూడా మనం చక్కగా గెస్ట్లు వచ్చిన తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంది. మంచి ఐటమ్ చేసి చూపించారు. అలాగే అనూస్ వారి నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. ఒక మంచి గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, క్యారెట్ నిలువ పచ్చడి విజయారెడ్డి గారు చాలా చక్కగా చేసి చూపించారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో వెరైటీ ఫుడ్ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.